ఇక్కడి నుంచి ప్రారంభమైంది. లేకపోతే కాంగ్రెస్ పార్టీకి నాకు పంచాయతీ లేకుండే. నేను ఈ ప్రజలకు అన్యాయం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అని నిలబడి ఇక్కడ పత్రాలు తగలబెడితే రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పిండు. అనేక సందర్భాల్లో ఈ పార్టీ వాళ్ళే ఇబ్బంది పెడతా ఉన్నారు అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ పైన ఒత్తిడి తీసుకొచ్చి నన్ను ఇవాళ సస్పెండ్ చేయబోతా ఉన్నాడు అనేటువంటి మాట నాకు తెలుసు. ఏ రోజు చేయబోతా ఉన్నాడు, ఏం కథ అనేది ఏం చెప్పిండో కూడా తెలుసు. అట్లా రేవంత్ రెడ్డి ఏం చేసిండు, నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయించాడు. తీన్మార్ మల్లన పార్టీలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయమన్నందుకు సస్పెండ్ అయ్యాడు. ఈ ప్రజల కోసం సస్పెండ్ను నేను స్వీకరిస్తూ ఉన్నా. స్వీకరించినా కూడా ఐ డోంట్ కేర్ యువర్ సస్పెన్షన్ అని చెప్పిన. నేను నా ప్రజల పక్షాన్ని నిలబడతా అని చెప్పిన. పత్రాలను కాల్చివేసిన, నేను చేసిన పని, వీలు చేసుకొచ్చిన పని మళ్ళా మీకు ఇది తెలవాలా, దానికోసం చెప్తా ఉన్నా. కాల్చివేసి శాసన మండలిలో కొట్లాడినా. సస్పెన్షన్ తీర్మానం వలన సస్పెన్షన్ పార్టీ నుంచి. సస్పెన్షన్ పార్టీ నుంచి. నాకు ఇక్కడ సస్పెన్షను, వీళ్ళకేమో సీఎం మర్యాదలు, అపాయింట్మెంట్లు, కలుసుడు, మర్యాదలు వీళ్ళకివి. నేనిక్కడనేమో మా వర్గాల ప్రజలకు నువ్వు మోసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి, నీది ద్రోహమైనటువంటి పార్టీ, నీది ద్రోహమైన నిర్ణయం అని చెప్పి నేను కొట్లాడుతూ ఉంటే వాళ్ళు ఆ పనిలో ఉన్నారు. మీకు కావాలంటే కూడా ఇగో చూడరు, పుష్పగుచ్చాలు ఇచ్చుకున్నారు. మీరు చూడండి, పుష్పగుచ్చాలు ఇచ్చుకున్నారు. అదొకటే కాదు, ఇగో పుష్పగుచ్చాలు ఇచ్చుకున్నారు. వీళ్ళు ఆ పనిలో ఉన్నారు. నేనేమో నాది తప్పైతే నువ్వు సర్వే ఎందుకు చేశావు, కులగణన ఫేకు, నేను చేసిన పోరాటాలు చూడండి. కులగణన పత్రాన్ని వివరించిన మల్లన్న, కులగణన రిపోర్టును ఉచ్చబోసి తగలబెట్టండి అని నేను పిలుపునిచ్చిన. ఇవి చూడండి, ఇగో నేను పత్రాలు తగలబెట్టిన ఇవి చూడండి. ఏం చేస్తా ఉన్నానో, నేనేం చేస్తా ఉన్నానో ఈ సమాజానికి తెలవాలా. ఈ సమాజానికి తెలవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళేమో పూల గుత్తులు అందుకుంటా ఉన్నారు. నేనేమో ఇక్కడ నా ప్రజలకు మోసం చేయడానికి బీజం పడ్డదని పసిగట్టి నేను కొట్లాడుతూ ఉన్నా.